నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. సంక్రాంతి పండుగ అంటేనే అందమైన రంగవల్లులు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నెల్లూరు చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని అందమైన ముగ్గులు తీర్చిదిద్దిన విద్యార్థినులు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ఎంతో అవసరం. గూడూరు రాజా వీధిలో ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మహిళలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించిన రెడ్ క్రాస్ వైద్యాధికారి డాక్టర్ లక్ష్మి. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ చెన్నకేశవ స్వామి దేవాలయాల్లో ధనుర్మాసం సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలు ఆలకించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మండలంలోని 31 పంచాయతీల నుండి ప్రజలు హాజరై తమ సమస్యలను వినతుల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. సమస్యలను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రభుత్వం సరిచేస్తుందన్నారు. రీసర్వే పేరుతో రాజారెడ్డి తాత సొత్తు అయినట్టు జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసుకుని రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే ఆస్తులు ఎవరి పేరుతో ఉన్నాయో వారి పేర్లు మాత్రమే వచ్చే విధంగా పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులు పరిష్కరించాలని, ఆ బాధ్యత అధికారులదేనని ఆయన వివరించారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఈ ప్రభుత్వం సరిచేసి, గత ప్రభుత్వంలో మీకు తెలుసు రీసర్వేర్ పెట్టి మరి రాజారెడ్డి గారు తాత్సొత్తేనట్టు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని పాస్బుక్లు ఇచ్చారు. అది ఎవరైతే పొలాలు ఉన్నాయో వాళ్ళ ముత్తాతలు తాతలు సంపాదించిన ఆస్తి, ఆ ఆస్తి మీద ఈయన ఫోటోలు వేసుకున్నాడు. ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో గతంలో వాళ్ళ ఆస్తులకి అది వాళ్ళ పేర్లే రావాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు వాళ్ళు చేసుకున్న భూములకు కూడా ఈరోజు మనం పట్టాలకు పాస్బుక్ ఇస్తా ఉన్నాం. గతంలో వాళ్ళ ఇళ్ళకి మార్చి వాళ్ళకి మార్చి రీసర్వేలో రకరకాల తప్పిదాలు చేశారు. ఆ తప్పిదాలని మన గ్రామ సభల్లో చాలామంది చెప్పుకోవడం, దానివల్లనే మళ్ళా అధికారులు పంపించి రిపోర్టు తెప్పించుకొని ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళ పేరుతో పాస్బుక్ ఇస్తా ఉన్నాం. ఎవరి ఫోటోలు లేవు, ఎవరిదైతే ఆస్తి ఉంటుందో వాళ్ళ పేర్లే వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ పొలం అయితే ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం రాజముద్రతోటి ఇది మీ పొలం అని చెప్పి రాజముద్ర వేయబడి ఈరోజు మీ పట్టాల పాస్బుక్ ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభద్ర, ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యరాజు, సొసైటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్య నాయుడు, జడ్పీటీసీ సభ్యులు పోలయ్య, రాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వాణి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు విజయరెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నెల్లూరు చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ హనుమంతరావు తదితరులు మాట్లాడారు. ఇంతమంది మా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వకుండా డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ ప్రైజ్ పార్టిసిపేషన్ చేయిస్తూ ప్రైజ్ నంబర్ కూడా ఎక్కువగా వాళ్ళు పెంచి పిల్లల్లో ఉత్సాహాన్ని ఇంకా ఎక్కువగా క్రియేట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామి కావాలి అనే ఒక సదుద్దేశంలో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు వారి కళాశాల తెలియజేసుకుంటున్నాం. మా స్టూడెంట్స్ అందరూ కూడా పొద్దుటి నుంచి 2 గంటల సేపు శ్రమించి 850 రంగవల్లులు గ్రౌండ్ మొత్తము తిట్టేశారు. అందరూ పువ్వులు, రకరకాల పక్షులు అన్నింటినీ తీసుకొచ్చి వాళ్ళు చేశారు గ్రౌండ్లో. మా స్టూడెంట్స్ అందరికీ ఒక్కసారి మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో అందరూ మా స్టాఫ్ మెంబర్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ సార్ ఇప్పుడే చెప్పినట్టు చాలా డిసిప్లైన్డ్గా కంట్రోల్డ్గా అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. వారు ఇప్పుడు ప్రైజ్తో పాటు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు గత 2 సంవత్సరాల్లో 2 సంవత్సరాల బ్యాక్ కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. మళ్ళీ ఈ సంవత్సరం చేయాలని, పిల్లలకి మన సాంప్రదాయాలన్నీ కూడా ఇది చేయాలని, అలవాటు చేయాలనే ఉద్దేశంతో మహత్తరగా చేపట్టారు. మా విద్యార్థులు కూడా అంతే స్పందించి 850 మంది వరకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. బోత్ ఇంటర్, డిగ్రీ, పీజీ కలిపి అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వారంలో మంచి కార్యక్రమాలు కాలేజీలో నిర్వహించడం జరిగింది. గత ఆదివారం రోజు, ఈ వారం ఏదైతే ముందు ఉందో ఆదివారం రోజు మా విద్యార్థులందరినీ తీసుకుని కంచికి ఒక ఆధ్యాత్మిక యాత్ర చేయడం జరిగింది. మాతృభాష పరిరక్షణ సందర్భంగా కంచి మఠం వారు ఏదైతే మహాభారత పద్యాలని పాటించడం జరిగింది. ఒక 180 మొదటి ప్రైజ్ 4, సెకండ్ ప్రైజ్ 4, థర్డ్ ప్రైజ్ 4, మొత్తం 12 ప్రైజులు ఇస్తున్నారు. మిగతా అందరూ కూడా పార్టిసిపేషన్ ప్రైజులు ఇస్తారు. ఈ పార్టిసిపేషన్ ప్రైజులతో పాటుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఒకటి ఇస్తున్నాము. ఆ బుక్ పేరు మీ గమ్యం మీ చేతుల్లోనే. ఆ పుస్తకంలోనే ఉంది, పుస్తకం టైటిల్లోనే ఉంది, మీ గమ్యం మీ చేతుల్లోనే. ప్రతి స్టూడెంట్ కూడా దాన్ని చదివి అర్థం చేసుకొని ఆచరించి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాము. మా కుమారస్వామి రెడ్డి గారు అంటారు, ఒక అమ్మాయిని కనుక స్ట్రెంగ్తన్ చేస్తే కుటుంబం స్ట్రెంగ్తన్ అవుతుంది. ఒక అబ్బాయిని స్ట్రెంగ్తన్ చేసినా ఉపయోగం ఉండదు, అది వాడి వరకే ఉంటుంది. కానీ ఒక అమ్మాయిని స్ట్రెంగ్తన్ చేస్తే ఆ కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులతో సహా, మామ అత్తలతో సహా అందరూ కూడా స్ట్రెంగ్తన్ అవుతారు. అందుకని అమ్మాయిని స్ట్రెంగ్తన్ చేయడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. ఇటువంటి కార్యక్రమాలని అతను డిఫరెంట్ కాలేజెస్లో కానీ డిఫరెంట్ స్కూల్స్లో కానీ కండక్ట్ చేస్తూ ఉంటుంటారు. పోయిన సంవత్సరం ఇక్కడ కండక్ట్ చేయలేదు, 2 years బ్యాక్ కండక్ట్ చేశాము. ఒకసారి కండక్ట్ చేసిన తర్వాత 2 years గ్యాప్ ఇచ్చి మరలా కండక్ట్ చేస్తుంటారు. అదే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళే రిపీట్ అవుతారు. అట్లా కాకుండా వేరే పిల్లలు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గ్యాప్ ఇస్తూ ఉంటాము. రేపు ఇక్కడ విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా ఆటల పోటీల్లో కూడా పాల్గొంటే మానసిక ఉల్లాసం కలుగుతుందని సాయి విద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపల్ దయాకర్ తెలిపారు. గూడూరులో ఉన్న సాయి విద్యానికేతన్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో చెస్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. పట్టణంలోని రాజావీధిలో ఏర్పాటై ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న సాయి విద్యానికేతన్ పాఠశాలలో చెస్ కోచ్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 16 చెస్ పోటీల్లో పాఠశాలకు చెందిన కార్తీక్ మొదటి బహుమతి, భరద్వాజ్ 13వ ర్యాంకు, శివానందం 20వ ర్యాంకు, మునిహర్ష 25వ ర్యాంకు, సన్హిత 41వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా చెస్ పోటీలో గెలుపొందిన విద్యార్థులను సాయి విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత బాడోలు వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయురాలు శ్రావణి, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు శ్రీనివాసులు తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దయాకర్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని వారు వివరించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి సాయి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థి సాత్విక్ మొదటి బహుమతి పొందడం జరిగింది. ఇందులో గూడూరులో ఉన్నటువంటి అన్ని పాఠశాలల నుంచి 90 మందికి పైగా పాల్గొనడం జరిగింది. అందులో మాకు
చెస్ కాంపిటీషను జరిపించినటువంటి శ్రీనివాసులు సార్ గారు మాకు చాలా తోడ్పడ్డారు. దీనికి ఈ కాంపిటీషన్కి సాయి సుధా కోచింగ్ సెంటర్ అండ్ సాయి విద్యానికేతన్ స్కూల్ ఇద్దరు కలిసి నిర్వహించడం జరిగింది. ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ రోజుల్లో చెస్ ఛాంపియన్ అనేటువంటిది కనుమరుగైపోతూ ఉంది పల్లెటూరుల్లో. ఇది ఓన్లీ టౌన్లకి సిటీలకి మాత్రమే పరిమితం అవుతూ ఉంది. కానీ ఇక్కడ అందరూ కూడా పాల్గొనడం పిల్లలు ఆగస్ట్ నుంచి నేర్చుకుంటున్నారు. ఒక 3 మంత్స్ తర్వాత పిల్లలకు ఒక టోర్నమెంట్ పెడితే వాళ్ళ ఎంకరేజ్మెంట్ వస్తుంది. వీళ్ళతో పాటు గూడూరులో కూడా చెస్ డెవలప్ అవుతుందని చెప్పి మేడం గారికి చెప్పడం జరిగింది. మేడం గారికి చెప్పిన వెంటనే సరే సార్ మన స్కూల్లోనే చెస్ టోర్నమెంట్ నిర్వహిద్దాం సార్ అని చెప్పి మేడం గారు ఓకే చెప్పడం జరిగింది. ప్లస్ స్పాన్సర్ కోసం వేరే వాళ్ళు సాయి సుధా కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా ఇద్దరు కలిసి స్పాన్సర్షిప్ చేశారు. వాళ్ళల్లో మొత్తం గూడూరు మండల్ స్కూల్స్ అన్నీ కలిపి టోర్నమెంట్ నిర్వహించారు సార్. 1-2 స్కూల్స్ వాళ్ళు రాలేదు, మిగిలిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. మొత్తం 90 మంది పైగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళలో ఇక్కడ సాయి విద్యార్థి స్కూల్ నుంచి 25 మెంబర్స్ పైన అందరికీ ప్రైజెస్ రావాలని వచ్చాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చి 5th క్లాస్ అబ్బాయి బి సాత్విక్, ఆ అబ్బాయికి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. అండ్ 6th, 7th కూడా సాయి విద్యానికేతన్ వాళ్ళకి వచ్చారు. వీళ్ళందరూ తొందరగా నేర్చుకుని ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మన జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుందని, ముందస్తు జాగ్రత్తలు ఎంతో అవసరమని రెడ్ క్రాస్ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ లక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మహిళలకు సూచనలు ఇచ్చారు. పట్టణంలోని రాజావీధిలో ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై మహిళలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి చీఫ్ వైద్యాధికారిని డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, మన జీవన విధానంలో ప్రతి చోట ప్రతి సందర్భంలోనూ రసాయనాల వినియోగం ఎక్కువైందన్నారు. ఆహార పదార్థాలను, ప్లాస్టిక్ వస్తువులను నిల్వ చేయడం, పొగాకు వాడడం వంటి కారణాలతో క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించినట్లయితే నయం చేసుకోవచ్చని ఆమె వివరించారు. మా నాయన క్యాన్సర్ వచ్చింది, మా అత్తమ్మ క్యాన్సర్ వచ్చింది అని చెప్పేస్తున్నారు, వరుసగా లిస్ట్ ఇస్తున్నారు. మా ఇంట్లోనే మా ఫ్యామిలీలో 3 వచ్చింది అంటున్నారు. అంటే ఎంత మారిపోయిందో అప్పటికి ఇప్పటికి. సో మనం క్యాన్సర్ ప్రపంచంలో జీవిస్తున్నాం. ఈ అవగాహన కల్పించడానికే ఎంతోమందికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, మనం రాకుండా ఆపగలిగితే అది మంచిది. కాబట్టి మేము ఈ పని మొదలుపెట్టాము. దీనికి చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేసి ఎంతో కష్టపడి ఇలాగా 21 క్యాంపులు పెట్టారంటే మేడము, ఇంకెవరు కూడా పెట్టలే, చెప్పాలి కదా. నెల్లూరు చుట్టుపక్కల ఎవరు కూడా ఇన్ని క్యాంపులు పెట్టలేదు, ఇంత అవగాహన సదస్సులు పెట్టలేదు. ఓన్లీ సులక్ష్మి గారే ఇన్ని పెట్టారన్నమాట. అందుకనే మేము నో అన్నాము. ఎందుకంటే ఆమె రియల్ సర్వీస్ చేస్తున్నప్పుడు ఏదో పేరు కోసం కాదు, పేరు కోసం చాలామంది చేస్తారు, కానీ మంచి చేయాలని చేసే సర్వీసులు వేరే ఉంటాయి. సో ఆమెకి వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు కలిసి ఇంత చేయడం అనేది చాలా గొప్ప. సో మీరందరూ ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి, అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. మనకి అవసరమైన వరకే టెస్టులు రాస్తారు. ఇందాక చెప్పారు సిటీ స్కాన్ అని. సిటీ స్కాన్ చేయాలంటే కనీసము 2 గంటల సేపు అబ్జర్వేషన్ పెడతారు. అబ్జర్వేషన్లో మనకి ఒక మెడిసిన్ ఎక్కిస్తారు, ఒక వాటర్ ఇస్తారు 1 అవర్. ఆ వాటర్ కూడా ఏంటంటే మన మంచినీళ్ళు కాదు, వాళ్ళు ఏదో మెడిసిన్ కల్పించేటట్టున్నారు. ఇచ్చిన తర్వాత సిటీ స్కాన్ తీస్తారు, అది కరెక్ట్ సిటీ స్కాన్. అంతేగాని మనకి ఫ్రీగా ఉన్నాయని చెప్పి సిటీ స్కాన్ అయ్యి మీరు మేడం చెప్పినట్టు చేయించుకోబాకండి. క్యాన్సరు వస్తే ఒక మహిళకి ఆ కుటుంబమే చాలా ఇబ్బంది పడుతుంది. ఎంత ఇబ్బంది పడుతుంది అంటే, మనము ఒక సంవత్సరానికి చుక్కాని మాదిరి మగవాడు సంపాదించి తెస్తారే కానీ మనము దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసి బిడ్డలకి నిద్రలేసిన కానీ స్కూల్స్ పంపించే కానీ వంట కానించి బాక్సులు కట్టే కానీ అంతా మన బాధ్యత. మనమే కానీ మంచాన పడితే ఆ ఫ్యామిలీకి డబ్బు ఎంతైనా రావచ్చు, కానీ దానికి ఎవరు చేసేవాళ్ళు. చాలామంది మహిళలు బాగా మునిగేదాకా వాళ్ళకున్న జబ్బు బయట పెట్టరు. చిన్నతనంలో చదువుకునేటప్పుడు క్లాస్ గోడల మీద కొన్ని వాక్యాలు ఉండేవి. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అని.
ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఆంగ్ల మాధ్యమం అయిపోయిన తర్వాత ఆ మాటలకి సరైన అర్థాలు ఉంటాయో ఉండవో తెలియదు. అంటే పిల్లలు నిత్యం చూస్తూ ఉండిన దానివల్ల ఈ వాక్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు, తద్వారా తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల గౌరవ భావం, ప్రేమ భావం ఏర్పడేది. ఈ 3 వాక్యాలతో పాటు ఇంకొక వాక్యం కూడా ఉండేది. ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి క్లాస్ గోడ మీద కూడా రాసిండేవాడు. అంటే ఆరోగ్యానికి అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఏదైనా మనం షేర్ చేసుకోవచ్చు. మనకు డబ్బు లేకపోతే 10 రూపాయలు పక్కన వాళ్ళు తీసుకోవచ్చు. ఒక బుక్ లేకపోతే మళ్ళీ తీసుకొని ఇస్తానని తీసుకోవచ్చు. కానీ ఆరోగ్యాన్ని మాత్రం మనం షేర్ చేసుకోలేము. ఈ రోజు నాకు తలనొప్పిగా ఉన్నది, కొంచెంసేపు నువ్వు భరించంటే ఎవరు భరించరు. ఎవరి బాధ వాళ్లే అనుభవించాలి. ముఖ్యంగా మహిళలు వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఏ ఆరోగ్యం అనారోగ్యం వచ్చినా వెంటనే తొందరపడతారు, హైరాణ పడతారు. కానీ వాళ్ళ విషయం వచ్చే కాడికి మటుకు. కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి కౌన్సిలర్ కన్యాకుమారి, సిస్టర్లు పద్మజ, మహిళలు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలోని పురపాలక కార్యాలయంలో చైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన జరిగిన ప్రజా దర్బార్లో ఆమె పాల్గొని వినతులు స్వీకరించారు. అనంతరం విజయశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 6 మండలాల్లో అభివృద్ధి సంక్షేమాన్ని వివక్షత లేకుండా అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఫజలుల్లా, వైస్ చైర్మన్ రఫీ, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నారంటే తల్లికి వందనం కింద ప్రతిఫలం కావచ్చు, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అని ఆటో డ్రైవర్లకి ఈ రోజు మనం ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇలా ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆధ్వర్యంలో ఆయన మీద మీ ఆధార్ కార్డు నెంబర్ ఖచ్చితంగా వేయాలమ్మా. మీ ఫోన్ నెంబరు. డ్రైన్స్ 18 కోట్లు మనకి ఇచ్చారు. త్వరలోనే ఆ ప్రపోజల్స్ రెడీ అయిన తర్వాత ఖచ్చితంగా డ్రైన్స్ కూడా మొదలు పెడతాం. అలాగే బ్యూటిఫికేషన్ కోసం మనం చాలా వరకు ప్రయత్నిస్తున్నాం. టౌన్ ని ఏఎంసీ చైర్మన్ గారు చెప్పినట్టు చాలా వరకు మనకు జనాభా ఎక్కువయ్యారు, రోడ్స్ కూడా అంత ఇరుగ్గా అయిపోయాయి. కాబట్టి మనకి ఇంకా కూడా బ్యూటిఫికేషన్ కోసం కూడా మనం ప్రయత్నిస్తున్నాం. ఇంకా కూడా సర్వే చేసి మనం వచ్చింది 1.5 సంవత్సరం. ఈ 1.5 సంవత్సరంలోనే చాలా వరకు మనము అభివృద్ధి చేయడానికి, అంటే నియోజకవర్గం మొత్తం నేను చెప్తున్నాను, ఒక నాయుడుపేట టౌన్ ఒకటే కాదు, నియోజకవర్గం మొత్తం కూడా చాలా వరకు మనం గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు వేసుకున్నాం. అలాగే డ్రైన్స్ కూడా మెల్లిగా మొదలు పెడుతున్నాం. తుడా చైర్మన్ గారిని కూడా నేను అప్రోచ్ అయ్యాను. వారి ద్వారా కూడా మనం ఫండ్స్ తెచ్చి ఖచ్చితంగా ఇక్కడంతా కూడా మనం డ్రైన్స్ ఎక్కడైతే చాలా వరకు నాకు డ్రైన్స్ ప్రాబ్లమే ఎక్కువగా చెప్తున్నారు. టౌన్లో తిరిగినప్పుడు ఆ డ్రైన్స్ కాలువలంతా కూడా రోడ్డు మీదకి రావడం వల్ల దానివల్ల పురుగులు కానీ లేదా ఈగలు కానీ ఎక్కువగా రావడం, దోమలు ఎక్కువగా రావడం, దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి డ్రైన్సే ప్రధాన దృష్టి పెట్టి ఖచ్చితంగా త్వరలోనే డ్రైన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసి అవన్నీ కూడా ఫినిష్ చేస్తాం. అలాగే ఎంఆర్ఓ గారు చెప్పినట్టు రీసర్వే, ఎవరైతే గతంలో మనకు ల్యాండ్స్ వల్ల చాలా వరకు అవకతవకలు జరిగి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. పల్లెలకు వెళ్తే చాలా మంది ల్యాండ్ సమస్యలు ఎక్కువగా చెప్తున్నారు. దానికి రీసర్వే జరిగి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా మనకు పట్టాలు కూడా ఏ నాయకుడి ఫోటో పట్టా మీద లేకుండా, పట్టా బుక్స్ మీద లేకుండా గవర్నమెంట్ సీల్తోనే పట్టా బుక్కులు అన్ని కూడా అందజేస్తున్నారు పేదవాళ్ళకి. అలాగే మనకు 22A నుంచి కూడా రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్టు కొంతవరకు 22A నుంచి అన్ని కూడా తొలగిస్తున్నారు. మిగిలిన కూడా రీసర్వే చేసి పేదవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మన ప్రభుత్వం పనిచేస్తుంది. సోదరులు నగరవాళ్ళ సోదరులది సమస్య ఉంది. ఆ సమస్య ఉంటే మరి కమిషనర్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి విన్నపించుకొని మరి 5 లక్షల రూపాయలు కలెక్టర్ గారి నుంచి కూడా నిధులు తీసుకొని వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని అక్కడ వాళ్ళకి కొట్లు కట్టించి మరి వాళ్ళకి బాత్రూమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి వ్యాపారం శాశ్వతంగా వాళ్ళకి పట్టాలు కూడా తీర్చి మరి వాళ్ళకి శాశ్వతంగా మీటర్లు ఇచ్చి వాళ్ళకి బాడుగు కూడా లేకుండా చేసే విధంగా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేసి మరి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి దాంట్లో కమిషనర్ గారు చెప్పినట్టు దురదృష్టకరంగా దానివల్ల
మరి అదేవిధంగా ఇది అవకాశంగా చూసుకొని కొంతమంది దాని మీద కోర్టుకెళ్ళి మరి దాన్ని ఆపడం జరిగింది. మరి అది కూడా మనం కూడా రిట్కి వెళ్ళి ఆ యొక్క ఆర్డర్ని మళ్ళీ వికెట్ చేపించుకొని మనం మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి నక్కల సోదరులకి ఆ యొక్క కొట్లు ఇంకా కూడా సిద్ధంగా కట్టించేదానికి ఎమ్మెల్యే గారు మరి అందరూ కూడా నాయకులందరూ కూడా ముందుంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రసన్న అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంగా కలిసి పనిచేసి రాపూర్ మండల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సమస్యలను ప్రస్తావించారు. వాటికి అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశంలో కోఆప్షన్ సభ్యులు సయ్యద్, జడ్పీటీసీ సభ్యురాలు ప్రసన్న, వైస్ ఎంపీపీ పెంచల్ రెడ్డి, ఎంపీడీఓ భవానీ, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు సభ్యులు పాల్గొన్నారు. నేను చెప్పేది పాయింట్ ఉంటే చెప్తున్నాను. మీ కాదు లేడు ఎవరైతే చీచా అని చెప్పడం, వాళ్ళు నా కాడికి వచ్చారు, ఉద్యోగం నేను చేస్తున్నాను. మనకు విదేశాఖ నుంచి కొత్తగా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనకి ఫార్మ్ మెకనైజేషన్ కింద స్ప్రేయర్స్, పవర్ టిల్లర్స్, మినీ ట్రాక్టర్స్ 900 మెంబర్స్కి ఆల్మోస్ట్ 9 కోట్లు మనం రీచ్ అయ్యాం, 100% రీచ్ అయ్యాం మేడం. దీంతో పాటు ఈ సంవత్సరంలో మనకి పెరట్ కోల్డ్ అనేది లాస్ట్ మంత్ ఇవ్వాల్సి ఉంది. బట్ ఇప్పుడు కొన్ని మండలాల్లో ఎక్స్ట్రా వస్తూ ఉన్నారు. సో మన రాపూర్ కూడా ఒక 140 యూనిట్స్ పెరట్ కోల్డ్ అనేవి పంపిణీ జరుగుతుంది. ఎవరైనా మన గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఆ యూనిట్ ధర వచ్చేసి లేబర్ వచ్చి నేను తీసుకుంటున్నాను వచ్చింది కదా సార్. ఏ పంచాయతీ ఎంత వచ్చింది చెప్పాలి. ఇది గతంలో నేను 5-6 మీటింగ్లు చెప్తా ఉన్నా. మీరు ఏ పేరు మాత్రమే ఉన్నారు, మీరేం చేయరు. ఇప్పుడు రాపూర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి సార్? సుమారు 21 పంచాయతీలు. 21 పంచాయతీలు ఏ పంచాయతీ ఎంత పెడుతున్నారు అనేది మీ కళ్ళ ఇప్పుడు ఉంటాయా? ఇప్పుడు ఆన్లైన్ తీసుకోవాలి సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఒక ఆగుపల్లి పంచాయతీ ఉంది. ఆ సర్పంచ్ ఉంటుంది, ఎవరు తెలియదు నాకైతే. ఆయన అడుగుతారు, లేదు ఇంకో ఆయన అడుగుతారు. ఎంఈపురం జగదీష్ గారు ఉన్నారు, నా పంచాయతీలో ఎంత చెప్తున్నారు అడుగుతారు. చెప్పగలరు. ఖచ్చితంగా ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను జీపీ వాయిస్గా రిపోర్ట్ తీసుకొస్తాను సార్. మీరు గతంలో ఇక్కడ పనిచేసిన సుబ్బరాయుడు వచ్చారు, మధ్యలో ఇంకో ఆయన వచ్చారు, ఎవరు వచ్చినా ఇదే పరిస్థితి. గూడూరులోని షాదీ మందిల్ ప్రాంతంలో ఉన్న మహిళా మండలి నూతన భవనంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆటల పోటీల్లో ఉత్సాహంగా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ రోహిణి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో క్లబ్ల ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు విష్ణువందన, స్నేహలతారెడ్డి, ఇంద్రసేనమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ తరఫున గూడూరులో ఉండే మహిళలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. మరియు ఇన్నర్ వీల్ సభ్యుల తరఫున గూడూరు పట్టణంలో ఉండే మహిళలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మా మెంబర్స్ అందరూ. మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తమ పంచాయతీకి చెత్త సేకరణకు 2,50,000 రూపాయలు విలువైన ఈ ఆటోను వితరణగా అందజేశారు. ఈ ఆటోను సర్పంచ్ జాంబవతమ్మ, ఎంపీడీఓ జల్లాక్షి ప్రారంభించారు. పంచాయతీకి ఆటోను అందజేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ మాజీ చైర్మన్ అంబటి శ్రీనివాసరెడ్డి, పల్లంరెడ్డి శ్రీహర్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీహర్ రెడ్డి, దండు అమర్నాథ్ రెడ్డి, వీరేంద్ర, ఎస్కే సుబానమ్మ తదితరులు పాల్గొన్నారు.
సునీల్ అన్న మన సర్పంచ్ గారు గ్రామ పంచాయతీకి డొనేషన్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషించాల్సిన విషయము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము గ్రామ పంచాయతీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా మన కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతిరోజు ఈ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు నిర్వహించాలి అంటే మనకి గ్రీన్ అంబాసిడర్లతో పాటు దానికి సంబంధించిన వాహనాలు కూడా ఎంతో అవసరం. కాబట్టి ఈరోజు అక్కంపేట గ్రామ పంచాయతీలో ఈ ఆటోను గ్రామ పంచాయతీకి డొనేట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం డిసెంబర్ 26 నుంచి జనవరి 4వ తేదీ వరకు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించుకుంటూ 5వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో ఈ పారిశుధ్యకు సంబంధించి గ్రామ సభలు ఏర్పాటు చేయవలసిందిగా కమిషనర్ ఆదేశాలు ఇచ్చున్నారు. వారి ఆదేశాల ప్రకారము మనం ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ అక్కంపేట గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ గారు ఈ ఆటోని గ్రామ పంచాయతీకి బహుకరించడం జరిగింది. దాని ఖరీదు సుమారుగా 2,50,000 రూపాయలు. ఇది చాలా సంతోషించాల్సిన విషయము. మణుబోలు మండలం బద్దవేలు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణ్ బాబు, పిఏసిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజముద్ర జరుగుతుంది. ఈ యొక్క రీసర్వే రాష్ట్రం అంతా జరిగింది. రీసర్వేలో ఈ యొక్క రాజముద్ర అంటే గవర్నమెంట్ ముద్ర కలిగిన పట్టాదారు పాస్బుక్లు వచ్చాయి. మనకి ఇక్కడ మొత్తం వచ్చినది 650 గాను మనం ప్రస్తుతం అన్నీ కరెక్ట్గా ఉండి ఫోటోలు కానీ ఫోన్ నెంబర్లు కానీ ఆధార్లు కానీ పేర్లు తప్పులు లేకుండా ఉండేటివి మనం పంపిణీ చేయడం జరుగుతుంది. మళ్ళీ మనకు ఈ గవర్నమెంటే మళ్ళీ మనకు సవరణలు చేసుకునేదానికి అవకాశం కల్పిస్తుంది. ఈ పాస్బుక్లు ఈ పంపిణీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు అంటే జనవరి 9 వరకు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయుటలో కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో జగన్ ఫోటోతో ఉన్న పుస్తకాలను తప్పులన్నీ సవరించి ఇప్పుడు కేవలం ప్రభుత్వ రాజముద్ర మరియు క్యూఆర్ కోడ్లతో అత్యంత పారదర్శకంగా వీటిని రూపొందించారు. రీసర్వే పూర్తయిన 6,688 గ్రామాల్లో 21,80,000 మందికి రైతులకు స్థానిక గ్రామ సభల ద్వారా రెవెన్యూ సిబ్బంది వీటిని అందజేస్తున్నారు. వెబ్లాండ్ వివరాలతో కూడిన ఈ కొత్త పాస్ పుస్తకము రైతులకు పూర్తి భరోసా కల్పించుతున్నారు. ఇదేంటంటే ఈ పుస్తకము ఇంకా మళ్ళా పాతకాల మీకు అడంగులు వడవి అట్లా కాకుండా క్యూఆర్ కోడ్ ఉంటుంది. బ్యాంకుల్లోకి జతపోయినా మీ హిస్టరీ అంతా దాంట్లో ఉంటుంది. దాన్ని చూసుకొని మీకు పుస్తకాలు లోన్లు ఇచ్చేదానికి అంతకుముందు కాగితాల కోసం మీకు తిరిగే పని లేకుండా అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకా దీని గుండా ఇంకా రకరకాల సౌకర్యాలు కూడా ఏర్పరచాలని లోకేష్ బాబు గారు ఆలోచిస్తూ ఉన్నారు. దీన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నారు. మండలం మంది పెట్టారు. ఈరోజు ఈ రేపు ఎంగనపాలెం అదేవిధంగా పూర్తిగా అన్ని సమస్యలతో తీరినటి ఈ పుస్తకాలు ఇస్తున్నారు. వీటిలో కూడా మీకు ఏదైనా తప్పులు ఉంటే కూడా దాన్ని ఏదన్నా తెలుపుకోవచ్చు. తర్వాత కొరవై కూడా ఏదన్నా ఉంటే అవి కూడా మీరు రావాల్సిన అందరికీ వస్తాయి. ఇప్పుడు అందరికీ రాలే, కొన్ని వచ్చాయి. అది 2023లో లేఅవుట్లో ఫ్లాట్లకు గ్రావెల్ తోలి 77 లక్షలు తీసుకున్నది మీరు కాదా అని ఓ నాయకుడిపై టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. మణుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా నాయకుల మాటలకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నీటి సంఘం అధ్యక్షులు వేలూరు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ దళితుల భూములను ప్రభుత్వానికి అమ్మి ₹1 కోటి తీసుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. వైకాపా హయాంలో దేవాంశీ కంపెనీ పేరుతో 65 లక్షల పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో
తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి అమీర్ బాషా, బూత్ కమిటీ సభ్యుడు ఇనమడుగు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేనేదో ఇక్కడ మీరు నిలబడి ఉండే ఈ రోడ్డు నేనేయించింది, ఆయన ఇచ్చాడు, 8 లక్షలు ఇచ్చాడు. ఆ రోజు 2013లో కాదు వేసింది, 2015లో. 2015లో నేను ఈ రోడ్డు వేయలేకున్నాను. నేను వెంకటకృష్ణయ్య వాడి ఇంటికి పోతే నన్ను దగ్గువోలు రామిరెడ్డి ఈ రోడ్డు వేయనీయటం లేదు, నేను ఆపేసుకుంటానంటే, వచ్చిన నిధులు ఎందుకు పోవాలా కిరణ్, నేను తీస్తాను అని చెప్పని నేను వచ్చాను. నేను 8 లక్షలు ఇచ్చి 200 మీటర్లు రోడ్డు వేయించాను. 200 మీటర్లు 8 లక్షలతో రోడ్డు వేయించాను. నువ్వు సిమెంట్ రోడ్లు చేసావు, ఎన్ని లక్షలు మిగులుతాయో నీకు తెలుసు. 8 లక్షల సిమెంట్ రోడ్లో ఎన్ని లక్షలు మిగులుతాయో నీకు తెలుసు. అన్ని లక్షలు మిగిల్చుకొని నేనేదో ఇక్కడ మొదలు పెట్టానంటున్నాను. నేను 2018 దాకా తెలుగుదేశంలో లేను. 2018 ఆగస్టులో నేను తెలుగుదేశంలో పార్టీలో చేరినాను. 2018 ఆగస్టుకు ముందు ఇక్కడ నడుపుతున్నది అంతా నీ చెంచాలే. నువ్వు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నా నీ చెంచాలే ఇక్కడ తెలుగుదేశంలో నడుపుతా ఉన్నాయి. 2018 ఆగస్టు తర్వాత మేము వచ్చిన తర్వాతనే మొదలైంది. అసలు 2019 గవర్నమెంట్ మారింది. 2019 గవర్నమెంట్ మారిన తర్వాత నేనేదో వెళ్ళిపోయినాను అన్నాను. నేను వెళ్ళిపోయింది ఎక్కడికి పోయాను? నువ్వు 3 ఎకరాల 74 సెంట్లు దళితులు పొలాలు కొని 1 కోటి రూపాయలకి గవర్నమెంట్కి అమ్ముకొని మొదలు పెడితే అక్కడ కూడా మేము దాని విషయంలో కూడా రాలేదు. ఫయాజ్ అనేవాడికి కాలవీయకుండా నీ చేను రూపాయి పావులకు నాకు ఇస్తావా సస్తావా అని కూర్చుంటే ఎంఆర్ఓ కాడికి పోతే ఎంఆర్ఓ కాడు కాదు, ఆర్డీఓ కాడు కాదు, ఎవడు కాడికి పోయినా నీకు కాలు ఇచ్చేదే లేదని ప్రసక్తే లేదన్నప్పుడు నేను ఆర్డీఓ కాడికి మా రామకృష్ణ లీడర్లను తీసుకుపోయాను. రామకృష్ణారెడ్డి లీడర్ని తీసుకుపోతే నువ్వేం చేసావు? నేనేదో తప్పు చేసినట్టు నన్నేదో నానా మాటలు బూతులు మాట్లాడి మొదలుపెట్టినప్పుడు మా పార్టీ తరఫున నేను లోకాయుక్తకు పోతే నువ్వు చిట్టమూరు నరసారెడ్డిని నా దగ్గరికి పంపించి, అన్నా నేను ఇబ్బంది పడతాను, నేను నాశనం అయిపోతాను, నాకు అది ఒకరోజు చేసి పెట్టానంటే నేను కాదు. ఆయనకి సచివాలయాలు ఏం పని, అందుకే అది ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అన్నాడు. ప్రెస్ మీట్ మీరు చేయలా? మీరు పెట్టలాడా? మీరు ఎన్ని ప్రోగ్రాలు చేసి ఉండరాడా? మీ సొంత పనులతోనే అంటే మీరు చేస్తే మంచిది. మీరు సచివాలయాల్లో ఈ 5 సంవత్సరాలు గతం 5 సంవత్సరాలు వైసీపీలు ఉన్నప్పుడు ఇప్పుడు ఆడ ఎవరు పోతుండ్రా ఎవరు రావటం లేదని కాపలా పెట్టి మీరు మనుషులు నడుపుకుంటారాడ. మేమన్నా పోయామా? మేమన్నా మాట్లాడామాడా? అయితే నా సైడ్ మీ వాళ్ళ అబ్బ సొత్తా అంటాడు. మీ అబ్బ సొత్తు అది, మీ అబ్బ జాగిర్ అది సచివాలయం. అందుకని అయిన దగ్గర ఇటువంటి మాట్లాడకుండా నిజ పార్టీ పరంగా ఏదన్నా ఉంటే మాట్లాడు, మేము కూడా దాన్ని కౌంటింగ్ ఇస్తాం. మీ అబ్బ జాగిరా మా అబ్బ జాగిర్ అని కదా, మీ అబ్బ జాగిర్ కాదు అది, నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకునేదానికి 5 సంవత్సరాలు చేశారు. టైం ఇస్తా అన్నారు. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రాగానే అర్జీ పెట్టంగానే కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దన్నాడు మీకు ఇల్లు అని చెప్పి ఆపేశారు. ఆ రోజు ఆపినా కానీ నేను పోరాడుతూ ఉన్నా. మీ ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చాను, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను, ప్రతి ఒక్కరికి అర్జీ ఇచ్చి అడుగుతా ఉన్నా. ఒకరోజు నాకు తెలిసింది వైసీపీ వాళ్ళు 10 ఇళ్ళు ఎప్పుడో నేను పుట్టక ముందు కట్టారంట ఆ ఇల్లు. నాకు కట్టి నా చిన్నప్పటి నుంచి చూస్తాను ఆ ఇళ్ళని. ఆ ఇల్లుకి కట్టి ఉంటే నా ఇంటికి ఎందుకని పోట్లాడితే మీ మీద నేను కోర్టుకి వేస్తానంటే ఆ రోజు నా ఇంటికి పెట్టారు. ఎట్ట పెట్టారు? కన్స్ట్రక్షన్లో ఉంది నా ఇల్లు. ఆ ఇంటికి నా పోతలు వేయాలా, దళం వేయాలా, సున్నం వేయాలా, ఏమి వేయాలా, కన్స్ట్రక్షన్లో ఉండింది. ఆ రోజు ఉండబట్టి అధికారి నా ఇంటికి చేశాడు. చేసిన తర్వాత ఒక బిల్లు పడింది. దానికి నువ్వు ఫీల్డ్ ఎస్టేట్ని ఎంత ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు, ఏఈని ఎంత ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు, ఇంజనీరింగ్ ఎస్టేట్ని ఎంత ఇబ్బంది పెట్టావో తెలుసు. ఇంజనీరింగ్ ఎస్టేట్ నా ఇంటికి పెట్టాడని అతను ఈ ఊర్లో లేకుండా ట్రాన్స్ఫర్ చేయించావు నువ్వు. ఆ రోజు ఏం నా ఇంటికి పెడితే ఏమైంది? మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం వద్ద మహారుద్ర యాగం శనివారం జరుగుతుందని ఆలయ అర్చకులు గంధల శ్రీనివాసులు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ హోమాలు, వివిధ రకాల పూజలు, శ్రీరుద్ర పారాయణం, ఏకాదశ రుద్రాభిషేకం, మహారుద్రయాగం వైభవంగా జరుగుతాయని, అనంతరం పార్వతీ పరమేశ్వర్ల పల్లకి సేవ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని అర్చకులు శ్రీనివాసులు వివరించారు. స్థానిక మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారి యొక్క దేవస్థానం వద్ద గత 7 రోజుల నుంచి స్వామివారికి మహారుద్రయాగాన్ని పురస్కరించుకుని ముందుగా గణపతి పూజ, స్వస్తి పుణ్యావాచనం, మేదినీదేవి పూజ, తర్వాత
గోగణ నివేదనం, అదేవిధంగా స్వామివారికి రుద్రపారాయణం, మహాగణపతి హోమం, మహన్యాసక ఏకాశ రుద్రాభిషేక కార్యక్రమాలు విశేషంగా చేపడుతున్నాయి. అందులో రేపు చివరి రోజున సందర్భంగా మహారుద్ర యాగాన్ని ప్రముఖ వేద పండితులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మన మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసిన విశ్వనాథస్వామి యొక్క దేవస్థానం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించబడును. కావున 50 మంది భక్తులందరూ కూడా పై కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క యజ్ఞ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్థులు కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు మధ్యాహ్నం మన హిందూ సమ్మేళనానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మంచి విషయాలను మన రాము ఆచార్య గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం వేకువజామున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామాయ నమః ఓం ఓం మహతే శ్రీరామాయ శ్రీరామాయ నమః ఓం గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో వేచి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శుక్రవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్వేతకోలవరాయ విప్రవేదాంత దేశికత్వదేశాయ నమః ఓం త్రిగోచరాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం తీర్థస్వామి ఓం కుమారధారికావాస స్కందాభీష్టప్రదాయ శ్రీ వెంకట ఓం కూర్మమూర్తయే శ్రీ వెంకటేశాయ నివాణవర్షి సంగమం స్తవం పఠేత్యో నిరం ప్రభాతే హే మాధవ हे रामानुज हे जगत्त्रय गुरो हे पुण्यः ओम नीलाद्रि निलयाय श्री वेंकटेशाय नमः ओम अनंताय श्री वेंकटेशाय नमः ओम विरिञ्चाभ्यतितोषि स्मरसि चक्र पराक्रम सर्वदा पादुके मानसारं कौमोदग्निवन्धरित्राण्वाणि ओम गोदायै नमः स्वोजिष्ट सर्वान्तरा वेंकटेशाय नमः तिरुपावै मुत्पदं सदे माविमानन्दर अग्रमङ्गलाभरणाङ्गये मनोगानिलम्बूरितस्य यस्य काली ममतु पुणे गुणवादी महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं पुरुषाधमं सतिभयं रामे आनन्दं कृष्णं वन्दे जन्म साफल्यमङ्गलं मुनिमनोवृत्ति प्रवृत्तं సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
మహిళలు విరివిగా పాల్గొని రాకాల పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా రంగవల్లి, శిరీష నాయుడు వ్యవహరించారు. మన మీనాక్షి తల్లికి చీరలు గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి శ్రీవారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ్ బంగారం ధర 12,860 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,02,880 రూపాయలుగా ఉంది. ఇక 10 గ్రాముల మూస బంగారం ధర 1,37,500 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 248 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. సంక్రాంతి పండుగ అంటేనే అందమైన రంగవల్లులు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నెల్లూరు చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని అందమైన ముగ్గులు తీర్చిదిద్దిన విద్యార్థినులు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ఎంతో అవసరం. గూడూరు రాజావీధిలో ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మహిళలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించిన రెడ్ క్రాస్ వైద్యాధికారి డాక్టర్ లక్ష్మి. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో ధనుర్మాసం సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.